జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు నేను మీకు గురు శిష్యుల నిజమైన అనుబంధం గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. శిష్యుడు ఎలా ఉండాలి, భక్తుడు ఎలా ఉండాలి, దీని గురించి కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అర్జునుడికి బోధించాడు. అంటే చతుర్విధా భజంతే మాం జనా సుకృతినః అర్జున ఆర్తః జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అంటే 4 రకాల ప్రజలు నన్ను పూజిస్తున్నారు. 1 బాగా అత్యాస, 2 ఆసక్తి, 3 పూజ, 4 జ్ఞాని. అత్యాస, బహు అత్యాస, లోకం పోకడ తెలిసిన వాళ్ళు అందరూ. మరి అత్యాసపరులకు వస్తువుల మీద వ్యామోహం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి అని భగవంతుణ్ణి కోరుతూ ఉంటారు. గురువు నుంచి లోక విషయాలు మాత్రమే అడుగుతారు. ఏదో ఒకటి వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఆ మోహం తగ్గేదాకా వాళ్ళు అడుగుతూ ఉంటారు. గురువుకి భగవంతుడికి వాళ్ళు అది విన్నవించుకుంటారు. కానీ ఆశలు నెరవేరాక భగవంతుణ్ణే వాళ్ళు మర్చిపోతారు. అలాంటి వాళ్లను మీరు చూసుంటారు. నేను చాలామందిని చూశాను. ఆంజనేయుడు గుడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక, ఆంజనేయ స్వామి దయచేసి నన్ను కరుణించు, నాకొక అందమైన పెళ్ళాన్నివ్వు స్వామి, నా విన్నపాలు విని అవి నెరవేర్చావంటే నేను నీకు అంటే 600 రూపాయలకి నూనె కొని అభిషేకం చేస్తాను. 600 రూపాయలకి అందమైన పెళ్ళాన్ని కోరుకుంటారు. అది ఆంజనేయంతో, ఆ బ్రహ్మచారితో. ఆయన ఎక్కడ్నుంచి అందమైన పెళ్ళాన్ని ఇవ్వగలడు? అతనికంటూ ఒక గోచి తప్ప వేరే ఏమీ లేని ఒక మనిషి మీకేం ఇవ్వగలడు? ఇచ్చినా కూడా ఆ ఇచ్చిన చోటే సహాయం కోరాలి. దానికి బదులు ఇలా కోరండి, ఆంజనేయస్వామి మీరు ఎలా శ్రీరామచంద్రుడికి భక్తుడిగా ఉన్నారో అలాగే నన్ను కూడా మీ భక్తుడిగా స్వీకరించు. నేను సద్గురువు దగ్గర భక్తి గలవాడిగా ఉండాలి. అర్పించే భావన కలిగించండి. నిత్యం శరణాగతిని అందుకోవాలి. దానికి అనుకూలంగా ఉండడానికి కోరుకుంటున్నాను. కాని ఎవరూ అలా అడగరు. ఇన్ని విషయాలు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మెడికల్ చూస్తుండగా ఒక రోగి బాగా సీరియస్లోకి వెళ్ళాడు. అతనికి వైద్యం చేశాడు ఒక డాక్టర్. అతను భగవంతుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడా, నా వల్ల ఈ రోగి బతకాలి, నా మూలంగా ఇతను బతకాలి. నేనొచ్చి ఆంజనేయ స్వామికి మొక్కి ఆయన ప్రతిమకి అభిషేకం చేస్తాను అన్నాడు. కుంకుమతో అభిషేకం చేస్తానన్నాడు. ఇలా అని డాక్టర్ వేడుకున్నాడు. రోగం వస్తే ఖచ్చితంగా చనిపోవచ్చు, బతికి బయటపడవచ్చు, కొన్ని సమయాల్లో బతుకుతారు. అందుకు ఇటువంటి కార్యాలు అవసరమా? ఇలాగైనా అడిగేది? మహా అత్యాస అని అంటాం. అంటే ఇదొచ్చి మోక్షం. ఇవి తప్ప మనం ఏవి ఎన్నడూ అడగకూడదు. అంటే డైరెక్ట్గా అడగకూడదు, ఫలితం అడగండి. భగవంతుడా, నేను నీ పట్ల ఎన్నడూ భక్తిభావంతో ఉండాలి. నిన్నే పూజిస్తూ నేను అనుక్షణం జీవించాలి. మీ సిద్ధాంతం ప్రకారమే నేను ఎప్పటికీ వర్ధిల్లాలి. దాని ప్రకారం నాకు శక్తినివ్వు అని అడగండి. శక్తిని కోరితే కోరిన శక్తి మీకు అందుతుంది. దానికి బదులు మీరేం కోరుకుంటారు? నాకు ఇది కావాలి, నా బిజినెస్లో బాగా ఎదగాలి, మా వాడికి మెడిసిన్ చదవడానికి సీటు కావాలి కాలేజీలో, నాకు లాటరీ తగలాలి, 1 కోటి రూపాయలు రావాలి, నీకు నేను అందులో 1000 రూపాయలు ఇచ్చుకుంటాను, ప్రసాదం తీసుకుంటాను. ఆంజనేయ స్వామికి నూనెతో అభిషేకం చేసినా కూడా మీరు చేసుకున్న కర్మ తగ్గిపోదు.
మీకు పుణ్యం రావాలని రాసుంటే వస్తుంది, లేదంటే రాదు, ఇంతే. ఇలా అంతా చేసేవాళ్లు అత్యాసపరులు. వాళ్ళేం చేస్తారు అంటే ఇల్లు భగవంతునితో పుణ్యపురుషులతో కావాలని కోరుకుంటారు. భగవంతుడా, నా ముద్దుల కూతురికి ఇంకా పిల్లల భాగ్యం దక్కలేదు, అందువల్ల నువ్వు పెద్ద మనసు చేసుకుని ఒక బిడ్డను ప్రసాదించు. అది చూసారా, త్యాగి అయిన భగవంతుడు మీకేం ప్రసాదిస్తాడు? ఆయన ఎవరికీ ఏమీ ఇవ్వడం లేదు, ఎవరి నుంచి ఏమీ తీసుకోవడం లేదు. ఆయన దగ్గర ఇవ్వడానికి ఉంటే కదా. ఆయన దగ్గర మోక్షం తప్ప వేరే దేన్ని ఆయన్ని మనం కోరకూడదు. కోరినా వేరేమీ దక్కదు. అదొచ్చి మనం కోరుకోవడానికి రెచ్చగొట్టడమే. ఇది అత్యాసగల పేరాశ. రెండోది, వేరే విధమైన భక్తులున్నారు. వాళ్లను ఆశ భక్తులని అంటారు. వాళ్ళు తొందరపాటుతో ఉన్నదంతా త్యాగం చేస్తారు. తర్వాత ఎవరో ఒక గురువుని చూసి చాలా భక్తిగా ఉంటారు. కాని లోకంలో బాధల్ని తట్టుకోవడం లేదు. అలాంటి స్వాముల వారు కొందరిని గురువుల్ని నేను చాలామందిని చూశాను. లోకంలో ఏ సుఖమూ లేదు. కొందరికి 5 లేదా 6 ఆడపిల్లలుంటారు. దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. వాళ్ళంటారు, గుడి ముందు ఇంత ముష్టి ఎత్తుకోవచ్చు కదా అని. ఇంతకంటే ఎంతో మంచిది. ఆడపిల్లకు పెళ్లి చేయడం తండ్రి బాధ్యత కదా, ఆ బాధ్యత నెరవేర్చక్కర్లేదా? కాని వాళ్లను ఎవరు చూసుకుంటారు? నేను బాధ్యతలు విస్మరిస్తానంటే? అలాంటి వాళ్లు కూడా కొందరున్నారు. ఈ ప్రపంచంలో కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి. ఎటు చూసినా అవమానం 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 మాత్రమే మిగులుతుంది. అంతకంటే ఇలా చూడండి, నేను అన్నిటినీ వదిలేసి ముష్టెత్తుకోవడమే మంచిది, నేను సన్యాసంలో కలిసిపోవచ్చు. అప్పుడు ప్రజలందరూ నా కాళ్ల మీద పడి నమస్కారం చేస్తారు, నాకు పేరు ప్రతిష్టలన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. పెద్ద పెద్ద వాళ్లంతా నా కాళ్లకు నమస్కారం చేసి నాకు మర్యాద చేస్తారు కదా. ఇలా అందరూ నన్ను అవమానపాలు చేస్తున్నారే. నా దగ్గర చదువు లేదు, డబ్బు లేదు, వేరే ఏమీ లేదు, ఇక్కడ గౌరవ మర్యాదలు లేవు. నేను సన్యాసినైతే అందరూ నన్ను గౌరవిస్తారు, మర్యాదగా చూస్తారు అని చెప్పి కొంతమంది భిక్షాందేహి అని కుటుంబాన్ని అలమటిస్తున్నారు. ఇది కాదు మోక్షానికి తగ మార్గం. ఇదేదీ అక్కర్లేదు. మీరు ధర్మంలో ఆధ్యాత్మికంలో ఏం చేసినా అది మోక్ష మార్గానికి దారినివ్వాలి. కానీ అందులోంచి కొంచెమైనా డైవర్ట్ అయితేనే మీరు ఎటు నుంచైనా, అంటే పూర్తిగా దిక్కులేని చోటికి వెళుతున్నారు. ఎందుకు మీరిలా చేస్తున్నారు? గురువుగారిని ఆఖరిదాకా గట్టిగా పట్టుకోమనే కదా చెప్తున్నాను. అది మీకు గౌరవం మర్యాదల్ని తెచ్చిపెడుతుంది. కాని మోక్షాన్ని పొందాలనే మీ లక్ష్యం నుంచి మీరు వెనకడుగు వేయకూడదు. నేను దాదాజీ నుంచి మోక్షం పొందడానికి ప్రయత్నించాను, అది నాకు దక్కింది. ఆ గమ్యము, లక్ష్యము నా మనసు నుంచి కొంచెం కూడా కదల్లేదు. లోకంలో అందరూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారి మారి పోతూనే ఉన్నారు. కాని మోక్ష సాధన కోసం నా లక్ష్యాన్ని ఎప్పటికీ వదులుకోను. దానికి బదులు ఎంత పేరు, ప్రతిష్ట, ఆస్తి, అంతస్తు అంటూ ఎన్ని దొరికినా, ఎన్ని బహుమతులొచ్చినా, వస్తువులొచ్చినా నేను వాటికి అసలు విలువ అనేది కొంచెం కూడా ఇవ్వను. మోక్షం తప్ప మనకు ఇంకేం వద్దు కదా. అది తప్ప మనకు ఏది దొరికినా దొరక్కపోయినా అది మన కర్మ ప్రకారమే దొరుకుతుందన్న జ్ఞానం నాకు సంపూర్ణంగా అబ్బిందనే అంటాను. ఆ తర్వాత నేను ఏ వస్తువుకైనా ఆశించుకుంటాను. కొందరు స్వామీజీలు ఎల్లప్పుడూ వారి భార్యల్ని తిడుతూనే ఉంటారు. వాళ్లని కొట్టి, హింసించి, చిత్రవద చేసి వాళ్లని వెళ్లగొట్టేస్తారు. ఒక సోదరుడు దాదాజీని చూడ్డానికి వచ్చాడు. ఇది ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అతను తన శోకాన్ని దాదాజీకి చెప్పాడు. ఎలా చెప్పాడంటే, నాకు నా భార్యకి అప్పుడప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది. తను గయ్యాళి గంప కావడం వల్ల ఏదో ఒక కారణంతో ఎప్పుడు చూసినా నా తల బద్దలు కొడుతుంది. అందుచేత నేను ఇంటికి చాలా ఆలస్యంగానే ఆఫీసు నుంచి వెళతాను. భోంచేసిన తర్వాత ఒక్కోసారి గార్డెన్లో నేను నడుస్తూ ఉంటాను. లేదంటే బయటికి ఎక్కడైనా వాకింగ్కి వెళ్ళొచ్చి రాత్రి 12 గంటలకి ఇల్లు చేరుకుంటాను. అంతలో తను నిద్రపోతుంది. నిద్రపోయాక గొడవ అనేది ఉండదు కదా. నిద్రపోకుండా మేలుకుంటే నాకు కొంచెం కూడా మనశ్శాంతి అనిపించదు.
నా గురించి ఎప్పుడూ పితూరులు చెబుతూ ఉంటుంది, శాపనార్థాలు పెడుతుంది. నేను భరించలేకపోయేవాణ్ణి. నేను ఎన్నోసార్లు అడ్డు చెప్పినా తనను మార్చుకోలేదు. చివరగా నాకు మనసు విరిగిపోయింది. నాకు 3 పిల్లలున్నారు. అయినా నాకు కుటుంబం మీద మక్కువ ఉండేది కాదు. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా ఢిల్లీకి రైలు ఎక్కేశాను. కారణం, అక్కడ నాకొక స్వామీజీ తెలిసిన అతను ఉన్నాడు. నేను దీన్ని నా మనసులో నిర్ణయించుకున్నాను. ఈవేళ కాకపోతే రేపు మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయేవాళ్లమే. జీవితం మీద నాకు అస్సలు ఆసక్తి లేదు. అంచేత నేనొక నిర్ణయానికొచ్చాను. ఇంట్లో నా పెళ్లాంతోనూ పిల్లలతోనూ చెప్పకుండా వెళ్ళిపోయాను. ఆ స్వామీజీ దగ్గరికెళ్ళి తలనీలాలిచ్చేసి నేను దీక్ష పుచ్చుకున్నాను. ఆ గురువుకి, ఆ స్వామీజీకి నా గురించి ఏ ఒక విషయమూ తెలీదుగాక తెలీదు. ఇలా అన్నింటినీ వదిలేసి స్వామే శరణం అనుకున్నాను. అక్కడికి వెళ్తే అంతా సర్దుకుంటుందని నా పెళ్ళాం కనిపెట్టలేదని అనుకున్నాను. కాని నా భార్య చాలా పవర్ఫుల్ లేడీ. ఈ రోజుల్లో భార్యామణులు పవర్ఫుల్గానే ఉంటున్నారు. ముందు భర్త అనేవాడే పవర్ఫుల్గా ఉండేవాడు. భర్తకు 45-50 ఏళ్లు వచ్చాక అతనికి బదులు భార్యే చాలా పవర్ఫుల్ మనిషి అవుతోంది. కారణం, తనను సపోర్ట్ చేయడానికి పిల్లలు, మనవళ్ళు అందరూ ఉంటారు కదా. ముందు అత్తగారింట్లో ఒంటరిగా ఉండేది. అప్పుడు అన్నింటినీ తను భరించింది. కాని అందరికీ ఒక టైం అనేది వస్తుంది కదా. అందరికీ ఆ టైం వస్తుంది. 50 ఏళ్లు గడిచాక మొదట అన్నిటినీ నోరు మూసుకుని భరిస్తుంది. కాని అన్నిటినీ గ్రహిస్తుంది. తనకంటూ ఒక సొల్యూషన్ దొరికాక హెల్ప్ చేయడానికని మనవడు మనవరాలంటూ వచ్చాక తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని తను నిర్మించుకుంటుంది. అమ్మ లొడలొడ అని వాగక నోరు మూయండని చెప్పి వారు నోరు మూయిస్తుంది. ముందు భర్త భార్య నోరు మూయించాలని చూస్తాడు. తర్వాత భార్య భర్త నోరు మూయిస్తుంది. అందరి ఇళ్లల్లో ఇది జరుగుతున్నదే. తర్వాత తన భార్య చాలా పవర్ఫుల్ అయింది. తనొచ్చి టీవీ చూసి చూసి దృఢంగా తయారైంది. 3 పిల్లలను విడిగా ఇంట్లో వదిలేసి ఆవిడ భర్త కోసం వెతికింది. కుటుంబాన్ని తనెలా ఒంటరిగా మేనేజ్ చేయగలదు. అందువల్ల తర్వాత భర్తను వెతుక్కుంటూ వెళ్ళింది. అతను ఢిల్లీలో ఉన్నాడన్న విషయం తెలిసొచ్చింది. సన్యాసి అయ్యాడని కబురందింది. అతను ఏ గురువు దగ్గర ఉన్నాడన్న విషయం ఆవిడ కనిపెట్టింది. వెంటనే ఆవిడ ఒంటరిగా కదిలి వెళ్ళింది. అక్కడ స్వామీజీని కలుసుకుంది. అక్కడికి వెళ్ళినప్పుడు స్వామీజీ కూర్చుని ఉన్నారు. అతని పక్కన తన భర్త కూర్చునున్నాడు. అతను బోడిగుండు చేయించుకుని కావి వస్త్రాలు ధరించున్నాడు. తాను వెళ్ళగానే అక్కడున్న వాళ్ళందరి మధ్య గట్టిగా ముందు ఇక్కడి నుంచి లేవండి అని కేకలు వేసింది. ఇలా కుటుంబాన్ని గాలికి వదిలేసి వచ్చేశారంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నాతో ఎందుకు సంసారం చేశారు? నన్ను, నా 3 పిల్లల్ని ఎవరు కాపాడతారని గాలికి వదిలేసొచ్చారు? మీరు ఇంత పిరికి సన్నాసా? మీరు మగవారే కదా, ఒక కుటుంబాన్ని కాపాడలేరా? మమ్మల్ని అనాథలు చేసి వచ్చేశారే. నేను ఎలా ఆ కుటుంబ భారాన్ని మోయగలను? అది మీ బాధ్యత కాదా? అలా వదిలేసి ఇలా ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నారు? లేవండి, నాతో ఇంటికి బయలుదేరండి అంది. అక్కడ గురువుగారు చూశారు. గురువుతో నన్ను ఎలాగైనా కాపాడండని వేడుకొన్నాడు. సడన్గా జరిగిన ఈ సంఘటన వల్ల గురువు చాలా ఫీల్ అయ్యాడు. కారణం, ఇతను అందర్నీ అనాథగా వదిలేసి వచ్చినట్టు ఆయనకు తెలియదు కదా. గురువు ఆయనతో మీరు త్వరగా బయలుదేరండి, లేదంటే పరిస్థితులు చేజారిపోతాయి, నాకు చెడ్డ పేరు వస్తుంది, మీరు బయలుదేరండి, మీరు బయలుదేరండి అన్నాడు. మీ భార్యతో మీరు బయలుదేరండి అన్నారు. సరే అయితే నేను ఇంటికి వస్తానని అతను అన్నాడు. ముందు నా ఈ కావి వస్త్రాలు తీసేసి నా పాత వస్త్రాలు ధరించుకొస్తాను అని చెప్పేసి ఆయన వెళ్లారు. కాని తనంది, వద్దు, ఈ డ్రెస్సే వేసుకుని రండి, ఎందుకంటే మీరు చేసిన పని అందరూ చూడక్కర్లేదా అని అతని భార్య చెప్పింది.
ఆ వేగంతో అతని చెవి మెలేసి సరసర రైల్లో కూర్చోబెట్టుకుని ఊరికి తీసుకెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇక మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి, ఇకపై పిరికివాళ్లా పారిపోకూడదు అని అతనితో మాట తీసుకుంది. చాలా పవర్ఫుల్ లేడీ తను, భర్తని ఇంటికి తీసుకొచ్చిన వనిత. అందువల్ల సన్యాసిగా మారిపోవచ్చని పారిపోదలుచుకుంటే జరగదుగాక జరగదు. రాత రాసుంటేనే జరుగుతుంది, లేదంటే అది జరగనే జరగదు. అందువల్ల ఏ అర్థమూ ఉండదు. అందరూ సన్యాసులైపోదాం అనుకుంటారు, కాని పర్మిషన్ తీసుకుని ఆ తర్వాతే వెళ్ళాలి. నేను మీకు అనుమతి ఇచ్చి మీ లక్ష్యంలో కరాఖండంగా ఉంటేనే మీరు అన్నిటినీ వదిలేసి సన్యాసంలో కలవగలరు, లేదంటే దానికి ఎటువంటి విలువ ఉండదు. భక్తితో ఉండొచ్చు, స్వామీజీగాను ఉండొచ్చు, కానీ దృఢంగా ఉండాలి కదా. ఆ దృఢత్వం కావాలి. దృఢంగా లేకపోతే మనం ఏదీ సాధించలేం. ఇలా చూడండి, తెలిస్తే మీరు చేయండి, ఏది చేసినా తెలిసేటట్టు చేయండి, భక్తి మార్గాన్ని అనుసరించి చేయండి. అది చేసేటప్పుడు మనసులో దానికి తగిన నమ్మకం లేకుండా పోతే, అంటే ఆవేదన నుంచి విముక్తి లభిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి కోసం మీరు అది చేస్తున్నారు అంటే, మనసులో పేరాస కోసం, సొంత లాభం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కారణం తెలియకుండానే ఏం చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. అలాంటొక నిజమైన సంఘటన జరిగింది. సత్సంగానికి ఇక్కడికొక సోదరుడు వచ్చాడు. ఒక కుగ్రామం నుంచి వచ్చాడు. చాలా పెద్ద మనసు గల గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అతనొక ఇంటికి బంధువుగా వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని మా సత్సంగాలకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అందువల్ల ఇతను అక్కడికి వచ్చినప్పుడు, మీరు నాతో సత్సంగానికి వస్తారా, చాలా బావుంటుందని ఆయన అన్నారు. అతను అక్కడికి వెళ్ళడానికి సిద్ధమే అని అన్నారు. ఇద్దరూ ఇక్కడికి వచ్చారు. జ్ఞానం గురించి ఇక్కడ చెప్పడం విని వాళ్ళు చాలా సంతోషించారు. నా మాట తీరు ఆయనకి బాగా నచ్చింది. అదే సత్యం. ఈ భగవంతుడే నిజమైన దేవుడు, వేరే భగవంతుడంటూ ఎవరూ లేరు. వేదాలు, సంప్రదాయాలు ఇవన్నీ తప్పని చెప్పనప్పుడు అతనికి ఈ సత్సంగం బాగా నచ్చింది. వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. నేను ఇక్కడికి ఇదే మొదటిసారి రావడం, కానీ నాకు ఇది చాలా, మీరు మాట్లాడేదంతా బాగా నచ్చింది. నేను చాలా చోట్లకు వెళ్ళాను, అక్కడొచ్చి ధర్మం గురించి తప్పుగా అంటారు. ఒకసారి మా గ్రామంలో ఒక సంఘటన జరిగింది. రామాయణ కథ నాటకం జరిగింది. మా గ్రామ ప్రజలందరూ కథ వింటాం అన్నారు. మేమంతా భక్తితో ఆలకించాం. మా గ్రామంలో ఒక పాల వ్యాపారి ఉన్నాడు. అతనికి ఒక మిత్రుడు తోడుగా ఉన్నాడు. అతనిది వ్యవసాయం. వాళ్ళిద్దరూ విడదీయరాని మిత్రుల్లా ఉండేవాళ్ళు. ఇద్దరూ నాటకం చూడ్డానికి వచ్చారు. 10 రోజులు కంటిన్యూగా ఈ రామాయణ కథ నాటకాలు జరిగాయి. అందరూ రోజూ వెళ్ళేవారు. వీళ్ళిద్దరూ ఆతృతగా నాటకం చూస్తున్నారు. కాని జరిగిందేంటంటే, ఇద్దరూ రామాయణ నాటకాన్ని చూశారు. అప్పుడే వాళ్ళు ఆంజనేయుని భక్తులుగా మారిపోయారు. కాని ఈ రైతు ఉన్నాడు చూసారా, ఇతను రామచంద్రమూర్తి భక్తుడిగా మారిపోయాడు. ఇద్దరూ నాటకం అనంతరం గొడవ పడ్డం మొదలెట్టారు. పెద్ద రగడగా మారిపోయింది. ఆ పాలవాడు ఆంజనేయ స్వామిని స్తుతించి గొప్పగా కొనియాడాడు. కాని రైతు రామచంద్రుని గురించి కొనియాడడం మొదలెట్టాడు. ఇద్దరూ భక్తిలో మునిగి వాళ్ల ఇష్టదైవాన్ని స్తుతించారు. ఆఖరికి ఈ వాదం ఘాటుఘాటుగా జరిగిపోయింది. పాలవాడు అన్నాడు, ఆంజనేయుడే శ్రీరాముడి కంటే గొప్పవాడు అన్నాడు. భగవంతుని పరమభక్తుడు అన్నాడు. భగవంతుడు ఓడిపోతాడు అన్నాడు. కాని రైతు అలా కాదు. భగవంతుడు ఎప్పుడూ భగవంతుడే. రామచంద్రుల వారే ఉన్నత పురుషులు. ఆంజనేయుడెలా ఆయన్ని మించినవాడు అవగలడు? అతను భగవంతుని పాదాల కిందే కదా ఉన్నాడు. అతనెలా గొప్పవాడు అవుతాడు అన్నాడు. రామచంద్రుల వారే గొప్ప అని ఒకరు, ఇంకొకరు ఆంజనేయుడే గొప్ప అని ఇలా మార్చి మార్చి అంటున్నారు. గొడవకు దిగారు. కర్రలతో, దుడ్డు కర్రలతో బాగా బలంగా ఒకరినొకరు దారుణంగా కొట్టుకుని బుర్రలు పగలు కొట్టుకున్నారు. చూసారా,
భగవంతుని పేరు చెప్పగానే సమస్య ఎంత దారుణమయ్యిందో అనవసరంగా. ఏం ప్రయోజనం? మీరు రామచంద్రునితోటి ఆంజనేయునితోటి అడిగి చూడండి, వారు గొడవలు పడ్డారా అని. మనుషులే వాళ్ల పేర్లు చెప్పుకుని గొడవ పడుతున్నారు. ఆంజనేయుడు శ్రీరామచంద్రుల వారి పరమభక్తుడు. భగవంతుని పేరు చెప్పి గొడవ పడ్డం మంచిదనుకుంటున్నారా? భక్తులకిది తగిన కార్యమా? భగవంతుల్లోనే భక్తి ఉంది, కాని ఆయన పేరు చెప్పి ఎందుకు గొడవ పడుతున్నారు? గొడవలు, కుమ్ములాటలు, హత్య చేసుకునే స్థాయికి గొడవలకు దిగుతున్నారు. ఒకరికి నచ్చుతుంది, అది చాలు. ఇతనే నా దేవుడు, అతనే నా జీవుడు. శ్రీరామచంద్రుడు భగవంతుడు, ఆంజనేయుడు భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు, అందరికీ నచ్చిన దేవుళ్ళు. వాళ్ల వరకు మహాపురుషులుగా ఉంటారు. వాళ్లకి వాళ్ల మతమే గొప్ప. కాని మా మతం వచ్చి గొప్పది, మిగతా వాళ్లది చిన్నది అని చెప్పడం చాలా పొరపాటు విషయం. నా మతం గొప్పదంటే అది నాకు సంబంధించింది, నాకది అది సూట్ అవుతుంది. కాని మిగతా మతాల్లో వాళ్లకంటూ దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్లకి ఏది సూట్ అవుతుందో అదే వాళ్లకు కరెక్టు, అదే వాళ్లు కోరుకునేది. ఇద్దరూ ఎందుకని వృధాగా ఢీకొంటారు? నా మతం గొప్పది, నా మతం పెద్దది, మిగతా మతాలు నీచమైనవని. ఈ సర్వమతాల సంప్రదాయాల్లో ఇది చాలా ఎక్కువ ఉంది. ఏ దేవుళ్లలోనూ తేడాపాడా అనేవి ఇంతవరకు లేవు. దేవుళ్లలో కృష్ణుడు, రాముడు, మహావీరుడు, శివుడు, వీళ్లకు ఏ సమస్య లేదు. వాళ్లలో వర్ణభేదాలు లేవు, వైరాలు లేవు, చిన్న పెద్ద అనే భావన ఉండదు. అందరూ ఆత్మస్వరూపులు. ఆత్మరూపాన్ని ఎలా చూడగలరు? ఏ శరీరం అంతమైపోయేదే అంటే కర్మరాత ముగిసిపోతే ఏ లెక్క ప్రకారం వీటన్నిటినీ మనం గట్టిగా పట్టుకోగలం? వాళ్లందరూ కూడా మోక్షానికి వెళ్లారు. ఆ తర్వాత మనమెందుకు గొడవ పడాలి? వాళ్ల పేర్లు చెప్పుకుని మనలో మనం గొడవలు పడుతుంది చాలదా? అది మాత్రమే కాదు, హత్యకు కూడా వెనుకాడడం లేదు. శత్రువులుగానే వెలుగుతున్నాం. నా మతం గొప్పది, అది గొప్ప, ఇది గొప్ప. మతమంటే ఇదేనా మీ దృష్టిలో? దీన్ని స్వచ్ఛమైన మతమని అనగలమా? చాలా అత్యాస గల భక్తులందరూ ఇలాగే చేస్తుంటారు. కాని నిజమైన భక్తుడు అనేవాడు సద్గురువును వెళ్లి కలుసుకున్నాక ఏదైనా పొందాలి అనే అభిలాషతోనే అక్కడికి వెళ్తున్నారు. వాళ్ల ఆతృత ఆఖరిదాకా అలాగే నిలిచిపోతుంది. వాళ్ళు ఆసక్తి గలవాళ్లై ఉంటారు. నాకెలా జ్ఞానం ప్రాప్తిస్తుంది, నేనెలా జ్ఞానం సంపాదిస్తాను, నేనెలా మెండుగా జ్ఞానాన్ని ఆర్జించగలను, నేనెలా ఈ కర్మరాతల నుంచి విడుదలవుతాననేది వాళ్ళు గమ్యమై ఉంటుంది రాత్రింబవళ్ళు. అంచేత ఆసక్తి పరులకు ఫలితం దక్కుతుంది, వృద్ధిలోకి వస్తారు. కాని అతిగా ఆశించేవాళ్లకి ఏ ఎదుగు బొదుగు ఉండదు. ఆసక్తి పరులు అభివృద్ధి సాధిస్తారు. వాళ్లను జ్ఞానభక్తులని అంటారు. 4వ జ్ఞానభక్తులు. కృష్ణ పరమాత్మ వాళ్ళ గురించి చెప్పాడు. జ్ఞానులను నేను అతిగా అభిమానిస్తాను. జ్ఞానులు నా ప్రియభక్తులే. నాకు జ్ఞానులకు మధ్య ఏ విభేదాలు లేవు. జ్ఞానులే నా ఆత్మ. ఇలా చెప్పి ఆయన జ్ఞానభక్తుల్ని మహాపుణ్యస్థానానికి తీసుకువెళ్లారు. తన స్టాండర్డ్లో కూర్చోబెట్టి తనకు వాళ్లకు ఏ విభేదాలు లేవని చెప్పి ఒకే గమ్యానికి తీసుకెళ్తారు. అటువంటి జ్ఞానభక్తులకు ఖచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుంది. వాళ్ళు భగవంతుణ్ణి, భక్తుల్ని రాతపూర్వకంగా చూడగలరు. వాళ్ళు దారి చూపించి వాళ్ల దారిలో నడిస్తే మోక్షం సిద్ధిస్తుంది. జై సచ్చిదానంద.